గతంలో విశాఖలో సుమారు 7,000కు పైగా ఆక్రమణలను తొలగించిన అధికారులు కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టారు. జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ చేపట్టడం వెనుక కారణమేంటి? విశాఖలో పెట్టుబడులకు ప్రపంచ స్థాయి కంపెనీలు సిద్ధపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో జీవన ప్రమాణానికి ప్రధానంగా పౌరులకు ఇచ్చే సౌకర్యాలకే అత్యంత కీలకమైనవి. ఇప్పుడు వాటి మీదనే దృష్టి పెట్టారు. అందులో భాగంగానే విశాఖలో ఆక్రమణలకు గురైన జీవీఎంసీ స్థలాలు, పార్కులను పరిరక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ ఆపరేషన్ లంగ్స్ పేరుతో లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్ అనే ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించారు. మొదటగా జీవీఎంసీ పరిధిలోని ఓపెన్ స్పేస్, గ్రీన్ బెల్ట్లు, పార్కుల్లో ఆక్రమణలు తొలగించింది. తర్వాత కొన్ని రోజులకు ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు ప్రక్రియను ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరుతో కొనసాగించింది. ఇలా 4,000కు పైగా ఆక్రమణలు తొలగించారు. దసరా ముందు వరకు ఈ ఆపరేషన్ నడిచింది. అయితే ఇప్పుడు పెట్టుబడుల సదస్సు దగ్గర పట్టడంతో నిలిపివేసింది. ఆ బ్రేక్ ను ఆదనగా తీసుకున్న అక్రమార్కులు మళ్లీ యథావిధిగా ఆక్రమణలు ప్రారంభించారు. ఇప్పుడు విశాఖలో 18,000కు పైగా ఆక్రమణలను అధికారులు గుర్తించారు. మహావిశాఖ నగరపాలక సంస్థలో ఎన్నో ఏళ్లగా వాహనదారులు, పాదచారులు రోడ్ సైడ్ మార్జిన్స్ లో గాని, రోడ్ల పైన గాని, అలాగే ఫుట్పాత్లు గాని ఇవన్నీ అక్రమంగా ఉన్నటువంటి ఆ యొక్క బడ్డీలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరుతో దఫదఫాలుగా ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నది ఒక శుభపరిణామం. రోడ్ల ఎక్స్పాన్షన్ లో గానీ, వాహనదారులు ఇబ్బంది పడకుండా కానీ, ఏవి యాక్సిడెంట్లు జరగకుండా కానీ మంచి అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్, ప్రజల అవసరాల కోసం ఒక వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం అనేది సుపరిణామంగా భావిస్తాను. ఇటీవల చంద్రబాబు విశాఖలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు ఆక్రమణల వల్ల నడవటానికి దారిలేదు, సైక్లింగ్ ఎక్కడ సాధ్యమవుతుందని ప్రశ్నించారు. దీంతో సీఎం విశాఖ ఎకనామిక్ రీజన్ సమావేశంలో ఈ ఆక్రమణపై సీరియస్ అయ్యారు. ఫుట్పాత్ పై ప్రజలు నడవటానికి అనువుగా ఉండాలని, సిటీ క్లీన్ గా అంతర్జాతీయ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఉండాలని జీవీఎంసీ కమిషనర్ కి స్వయంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, త్వరలో మరో అంతర్జాతీయ ఈవెంట్ మిలాన్ నిర్వహిస్తున్నామని, అప్పట్లోగా మొత్తం క్లియర్ కావాలని సూచించారట. దీంతో జీవీఎంసీ మళ్లీ ఆపరేషన్ లంగ్స్ మొదలుపెట్టింది. అన్ని జోన్లలో తొలగింపుల ప్రక్రియ జరుపుతోంది. జీవీఎంసీ పరిధిలోని మరి ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో అవన్నీ తీసేస్తున్నారని ప్రజలైతే బాధపడుతున్నారు. కానీ వాళ్ళకి ఒక మంచి చేసి ఒక స్థానం కల్పించి వాళ్ళకి ఒక దగ్గర షాపింగ్లు పెట్టి మరి కమిషనర్ గారు ఏదో మంచి పేరు తెచ్చుకొని ఇంతవరకు చాలా బాగా చేశారు పని. మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ బాగా జరుగుతున్నాయి, రోడ్లు ఎడల్పు చేస్తున్నారని ప్రజలు ఎవరు బాధపడకండి. మీకు అందరికి కూడా ఎక్కడో షాపులు కట్టి కమిషనర్ గారు, పార్టీ అందరూ కలిపి కూడా మీకు ఈ ప్రభుత్వం మంచి చేయడానికే మీకు షాపులు కొడుతున్నారు. కానీ మీ గురించి ఏమి కూడా మీ కడుపు కొట్టడానికి ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. జాగ్రత్తగా షాపులు తీస్తున్నారు. తీయకముందు మీరు తీసుకొని ప్రభుత్వాన్ని న్యాయం చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం. మరోవైపు గతంలో అధికారులు అన్ని జోన్లలో ఉన్న వారికి స్వచ్ఛందంగా తొలగించాలని చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టారు. ఇప్పుడు ఎలాంటి నోటీసులు లేకుండా తొలగింపు ప్రక్రియ చేస్తున్నారు. స్వయంగా సీఎం ఆదేశాలు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే హ్యాకర్ జోన్లను గుర్తించడంతో పాటుగా స్ట్రీట్ వెండర్ గుర్తింపు కార్డులు ఉన్నవారిని గుర్తించింది. వారికి కేటాయింపులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అది అమలు చేయడానికి కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.